హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాము. తిరుమలకు వెళ్ళడానికి ఖర్చులకు మేమైతే ఒక హుండీలో డబ్బులు వేసుకుంటుంటాము. తిరుమలకు వెళ్ళడానికి ముందు ఈ హుండీలోని డబ్బును పలగొట్టి దారి ఖర్చులకు వాడుకుంటూ వెళ్తుంటాము. ఇప్పుడు హుండీని పగలగొడుతున్నాము. ఇప్పుడు మేము హుండీని పగలగొట్టిన డబ్బులతోనే తిరుమలకు వెళ్తున్నాము. దారి ఖర్చులకు పోను మిగిలిన డబ్బులు మొత్తం శ్రీవారి హుండీలో వేయాలి. ఈ డబ్బులు మళ్ళీ మిగిలించుకోవద్దని మా అమ్మ నాన్నగారు చెప్పారు. ఇప్పుడు మేమందరం తాడిపత్రి నుండి తిరుపతికి వెళ్ళి ట్రైన్లో వెళ్తున్నాము. తిరుపతిలో దిగాము. రైల్వే ట్రాక్లు చాలా ఉన్నాయి. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొత్త వారికి అయితే. ఎక్కడ దిగాలో ఎక్కడెక్కాలో చాలా తికమకగా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాము. ఇక్కడ తిరుపతి నుండి తిరుమలకు బస్సులో వెళ్తున్నాము. చల్లారే చేతి బస్సులో శ్రీవారి కొండల మీద వెళ్తున్నాము. ఇవి శ్రీవారి 7 కొండలు. వచ్చాము మనం తిరుమలకు. మనం శ్రీవారి కళ్యాణ కట్టలో ఉన్నాము. ఇక్కడ స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నాము. పైకెత్తు. మొత్తం అందరం స్వామివారికి తలనీళ్ళు సమర్పించుకున్నాము. మొత్తం అన్ని గుండ్లే. ఇప్పుడు స్వామివారి కళ్యాణ కట్ట నుండి బయటకు వచ్చాము. ఇప్పుడు స్వామివారి దర్శనానికై వెళ్ళాలి. స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ఇప్పుడు స్వామివారికి టెంకాయ కొట్టడానికి వెళ్తున్నాము.
స్వామివారి కోనేరు దగ్గర ఉన్నాము. కోనేరులో అయితే నీళ్ళైతే ఏమీ లేవు, ఖాళీగా ఉంది కోనేరు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం వచ్చాము. ఈ కౌంటర్లన్నీ లడ్డు కౌంటర్లు. స్వామివారి ప్రసాదం తీసుకుని గుడి ముందరికి వచ్చేసరికి ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. భోజనానికి తిరుమల శ్రీవారి భోజనశాలకు వచ్చాము. లక్ష్మీదేవి, పద్మావతి, అన్నపూర్ణేశ్వరి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారిని అయితే ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తే ఉంటుంది. ఇలా మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. మీరు తిరుమలకు వెళ్ళారో లేదో, ఎన్నిసార్లు వెళ్ళారో కూడా కామెంట్ చేయండి.